తెలుగు గ్రామంలోని చిన్న పల్లె ప్రదేశంలో శ్రీకాంత్ అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతనికి ఆటలంటే చాలా ఇష్టం, కానీ ప్రతిపూట గెలవలేకపోయేవాడు. పాఠశాలలో జరిగే పరుగు పందెలలో, వలంటీర్ పోటీల్లో అతను ఎప్పుడూ చివరిలోనే ఉండేవాడు. ఒకరోజు ఆయన గురువుగారు పిల్లలకు రేపటి స్కూల్ పరుగుపందెం గురించి చెప్పారు. శ్రీకాంత్ ఆ రోజు తన తండ్రిని దగ్గరికి తీసుకెళ్లి ఇలా అన్నాడు, నాన్న, నేను ఎంత ప్రయత్నించినా గెలవలేకపోతున్నాను. నాకు నిజంగా గెలవడం సాధ్యమేనా? తండ్రి చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. శ్రీకాంత, నువ్వు నీ శరీర శక్తిని మాత్రమే వినియోగిస్తున్నావు, కానీ మనసు, నమ్మకాన్ని వినియోగించటం మర్చిపోతున్నావు. తండ్రి మరికొన్ని క్షణాలు ఆలోచించి బంతిని తీసుకుని బిడ్డకు ఇచ్చాడు. ఈ బంతిని పైకి విసరగానే అది కిందకు పడుతుంది. కానీ గమనించు, అది మళ్లీ పైకి